అమెరికా ఇప్పుడు అర్జెంటుగా తన ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం వెనకాల కారణం ఏంటంటే మార్కెట్ డౌన్. F-16, F-35 యుద్ధ విమానాలు భారత్ చేతిలో దెబ్బతిన్నాయి. రష్యా చేతిలో దెబ్బతిన్నాయి. ఇప్పటిదాకా ప్రపంచంలో అదే సుపీరియర్, దానికి మించింది లేదన్నారు. దాంతో అమెరికన్ మార్కెట్స్ కొలాప్స్ అవుతున్నాయి. కొనాలంటే గత్యంతరం లేక కొనాల్సిందే తప్పించి లేదు. అలాగే ఉక్రెయిన్‌కి ఇచ్చిన ఆయుధాలు యూరోపియన్ యూనియన్‌వి, అమెరికావి. అవన్నీ ఏంటి? అత్యంత పవర్‌ఫుల్ అని ప్రపంచానికి అమ్ముతున్న ఆయుధాలు. ఆ ఆయుధాలన్నీ కూడా రష్యాని ఏం చేయలేకపోయినాయి. రష్యా ఉక్రెయిన్ మీద విజయం సాధించింది. అంటే ఇక వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బలమైనవి అని ఎట్ట చెప్తారు? అదే సందర్భంలో మొన్న హైపర్సోనిక్ మిస్సైల్ వాడింది రష్యా. దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది ఉక్రెయిన్. అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండి కంట్రోల్ చేయలేకపోయింది. తద్వారా అక్కడ ఫెయిల్యూర్. వాస్తవానికి ఈ హైపర్సోనిక్ మిస్సైల్ ఏదైతే రష్యా వాడిందో, ఓరెష్నిక్ అనేటటువంటిది, దానికి అమెరికా అంతకంటే ముందే దాని మీద ప్లాన్ చేసింది. 2023-24లోనే అయిపోయినట్టు ప్రకటించింది. $12 బిలియన్ పెంటగాన్ ఇన్వెస్ట్ చేసిందని కూడా చెప్పింది. $2.7 బిలియన్ ఆల్రెడీ ప్రాజెక్టులోని తొలి దశ పూర్తయిపోయిందని కూడా చెప్పింది. తెరా చూస్తే అమెరికా ప్రయోగం విఫలమైంది. అమెరికా కోరుకున్నటువంటి లక్ష్యాలు సాధ్యం కాలేదు. అనేక డిలేస్ కావచ్చు, అనేక క్వశ్చన్స్ వల్ల కావచ్చు, కంబాట్ రెడీనెస్ అనేటటువంటిది అనాన్సర్డ్గా మిగిలిపోయింది. తర్వాతన నాట్ కండక్టెడ్ అండ్ ఎండ్ టు ఎండ్ ఆపరేషనల్ అసెస్మెంట్ అన్నటువంటి పేరుతో అదంతా ల్యాక్ ఆఫ్ డేటా అన్నది మరొక పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి సందర్భంలో రష్యా విజయం సాధించింది. దాంతో ఉలిక్కి పట్టడం అన్నటువంటిది అమెరికా వంతు అవుతుంది. ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ పేరేంటి, మధురో మీద గొడవ, దాని ద్వారా ఒక హీరోయిజం. ఇప్పుడు గ్రీన్లాండ్ లాక్కోవడం ద్వారా ఒక హీరోయిజం. కెనడాని ఇబ్బంది పెట్టడం ద్వారా ఒక హీరోయిజం. ఇప్పుడు తమ వైఫల్యాన్ని కవర్ చేసుకుంటూ ఈ చిన్న చితక దేశాల మీద గెలిచి, అదిగో మా దగ్గర ఉన్న ఆయుధ సంపత్తితో గెలిచాం కాబట్టి మా ఆయుధాలు మంచి మార్కెట్ ఉన్నాయి రండి అని చెప్తున్నాడు అనమాట.